అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చేతిలో రేఖలను బట్టి చూసుకుంటే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మన చేతిలోనే ఉంటుంది. అంతా మన జీవితం మొత్తం మన చేతిలోని రేఖలను బట్టే నడుస్తుంది. ఏ ఒక్కటైనా అవి తప్పించి ఏదో నక్షత్రాలు తెలియకపోయినా, లగ్నం తెలియకపోయినా, రాశి తెలియకపోయినా, ఏది తెలియకపోయినా చేతిలో రేఖలు చూసుకుంటే దాని ప్రకారమే జీవితం మొత్తం నడుస్తుంది. అది మట్టుకు గుర్తుంచుకోండి. చేతిలో అనేకమైన రేఖలు ఉంటాయి. చేతిలో గ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి, సూర్యచంద్రులు ఉంటారు, అన్నీ ఉంటాయి. అందుచేత చేతి రేఖలు చూసుకుంటే రేఖలు మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా చూసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టే జీవితం అంతా నడుస్తుంది. చెడుగా ఉన్నాయనుకో కొన్ని మంచి పనులు చేసుకుంటుంటే సరిపోద్ది. ఏదో దానాలు, ధర్మాలు, అన్నదానం, ఇలాంటివి పూజలు ఇలాంటివి చేసుకుంటుంటే కొంత చేతిలో రేఖలు మంచిగా మారుతాయి. మీ జీవితం కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చిన్న విషయం తెలుసుకుందాం. షార్ట్లో గోలు ఉంటాయి. అందరికీ గోలు ఉంటాయి. చేతికి గోలు ఉంటాయి కదా, ఆ గోలు రకరకాలుగా ఉంటాయి. ఈ పొడవుగా ఈ రకంగా ఉంటాయి కొంతమంది. దీనికి నిలువు రేఖలు ఉంటాయి. చిన్న చిన్న గీతలతో నిలువు రేఖలు ఉంటాయి. గోలు మీద భాగం మధ్య చర్మంకున్న గోరుకి మధ్య భాగంలో ఉన్న రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ గీతలు కూడా సన్నంగా నూలు దారాలలాగా ఉంటాయి. నిలువు గీతలు ఉంటాయి. కొంతమందికి అడ్డు గీతలు ఉంటాయి. నిలువు గీతలు ఉంటాయి, అడ్డు గీతలు ఉంటాయి. అవి చూసుకోవాలి. ఈ నిలువు గీతలు ఉన్నోళ్ళు చాలా అదృష్టవంతులే. రేఖలు ఎలాగున్నా నిలువు గీతలు ఉండాలి. అది పొడవుగా ఉండాలి. అంటే కోతి ఆకారంగా ఉండాలి. కొంతమందికి ఆ విధంగా ఉండవు. కొంతమందికి ఎలా ఉంటాయి, ఇలాగ మట్టాకారంగా ఉంటాయి. ఇలా కూడా ఉంటాయి గోలు. రకరకాలు ఉంటాయండి గోలు. ఈ విధంగా కూడా ఉంటాయి. ఈ విధంగా ఉన్నవి అతని జాతకులు ఆ విధంగా ఎప్పుడూ జీవితకాలం కష్టపడమే. ఏ రోజు కూలి ఆ రోజు. ఈరోజు కష్టపడితే వచ్చిన డబ్బులతో ఈరోజే ఆ విధంగా ఉంటాయి. ఈ విధంగా కూడా కొన్ని ఉంటాయి. దీనికి అడ్డు రేఖలు కూడా ఉంటాయి. మరి ఇంకేం చూడవసరం లేదు. నిలువు రేఖలు ఉండవు. ఆ విధంగా కూడా ఉంటాయి. ఇంకొక విధంగా ఉంటాయి. 3 రకాలుగా 4-5 రకాలుగా ఉంటాయండి గోలు. రౌండ్గా ఉంటాయి. కొన్ని రౌండ్గా ఉంటాయి. అడ్డు రేఖలు ఉంటే కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. నిలువు రేఖలు ఉంటే బాగుంటుంది. దేనికైనా చేతిలో నిలువు రేఖలు అన్నిటికీ మంచిదే. ఏ వేలు నుంచి ఎక్కడికి వెళ్ళినా వేలులో కానీ గోల్లో కానీ ఎక్కడున్నా నిలువు రేఖలు మంచిది. అడ్డు రేఖలు ఉంటాయి. ఇప్పుడు అడ్డు రేఖలు ఉన్నాయి. రక్తం ప్రవహించేటప్పుడు ఏ విధంగా రక్తం కానీ లేకపోతే వాటర్ కానీ లేకపోతే ఏదైనా ప్రవహించేటప్పుడు అడ్డుగా ఉంటే అదేంటి ఆపేస్తుంటుంది కదా, దేన్నైనా ఆఫ్ చేస్తుంది. అలాగే ఈ అడ్డు రేఖలు ఉంటే మనకు జరగబోయే ఏవైనా పనుల్ని ఆపుతుంటాయి, ఆటంకాలు చేస్తుంటాయి. అది అడ్డు రేఖల యొక్క. అదే నిలువు రేఖలు ఉన్నాయి కనుక మంచి జరుగుతుంది. ఆ జాతకానికి ఆ రేఖలను బట్టి మంచి జరుగుతుంది. ఈ గోల్లో కూడా కొంతమంది గోల్ని చూసి చెప్తుంటారు. జాతకాలు గోల్ని చూసి కూడా చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మొత్తం చేయి చూడవసరం లేదు. గోల్ చూస్తే మొత్తం అతను ఏమిటి అనేది తెలిసిపోతుంటుంది. కొంతమంది ముఖాలు చూసి చెప్తారు. ముఖం చూసి ఇంకేం చూడక్కల ముఖం చూస్తే తెలిసిపోతుంది వీడు ఇటువంటి జాతకుడు, ఇటువంటి అదృష్టవంతుడు అనేసి ఉంటాయి. కొంతమందికి చేతిలో రేఖలు ఉండవు. ఏ రేఖలు ఉండవు. 3 ఉంటాయి. 3 రేఖలు కంపల్సరీ ఉంటాయి. 3 రేఖలు లేకపోయినా కంపల్సరీ 2 రేఖలు ఉంటాయి. అదే జీవిత రేఖను బుద్ధి రేఖ అనే 2 రేఖలు ఉంటాయి. ఆ రేఖ జీవిత రేఖ లేకపోతే పుట్టుకతోనే మరి ఇంకా మనిషి భూమి మీద ఉన్నాడు. ఆ రేఖ ఉంటే భూమి మీద ఎంతో కొంతకాలం ఉంటాడు. అది లేకపోయినట్టు ఉంటే మనిషే లేడు, జీవితమే లేదు. అందుకే జీవిత రేఖ కంపల్సరీ ఉంటుంది. అలాగే దానికి తోడు బుద్ధి రేఖ కూడా ఉంటుంది. అది బుద్ధి రేఖ అంటారు, తల్లిదండ్రుల రేఖ అంటారు, మాతృపితృ రేఖలు అంటారు. కొంతమంది కొన్ని రకాలుగా అంటుంటారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు అంటుంటారు. అది
ఇంకో భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఉంటాను.